తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి అక్టోబర్ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. చక్కగా అంటే అటు సగం ఇటు సగం మిశ్రమ ఫలితాలు. అంటే ఆ మిశ్రమ ఫలితాల్లో బాగా మీకు చెప్పాలంటే ఈ గ్రహణ దోషం బాగా ఎక్కువగా ఉంది. ఈ గ్రహణ దోషం పరిష్కారానికి మొన్న జరిగిన దాంట్లో నెల్లాళ్ళు లోపు గ్రహణం జరిగిన నెల్లాళ్ళ లోపు చంద్రబింబం సర్పం 1 కేజీ పావు బియ్యం 1/2 కేజీ మినుగులు మీరు శివాలయంలో ఒక సోమవారం నెలలోపు చేయాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి, గ్రహణ దోషం ఎఫెక్ట్లు ఉంటాయి. మనం జాతకం బాగున్నప్పటికీ ఇలా ఉందని ఎవరిని అడిగినా చేతులారా చేసుకోకండి, గ్రహణ దానం ఇచ్చి తీరండి. ఆ గ్రహణం ఎఫెక్ట్ పోవాలంటే నేను చెప్పిన పరిష్కారం కేజీ పావు బియ్యం, 1/2 కేజీ మినుగులు, 1 వెండి సర్పం, 1 వెండి చంద్రబింబం తీసుకుని సోమవారం నాడు అనే కాదు, ఈ లోపు ఎప్పుడైనా సరే ఒక గుడికి వెళ్ళడం, ఆ దానం ఇవ్వండి. ఆ దానం ఇవ్వడం అందులో శనివారం కూడా ఇవ్వచ్చు. శనివారం తప్పదు, సోమవారం ఇంకా మంచిది. చంద్రుడికి అధిపతి, శివుడికి అధిపతి. ఈ గ్రహణ దోషం పోవాలంటే మీరు ఆ సోమవారం కానీ శనివారం కానీ మీరు ఇప్పటిదాకా చెయ్యని వాళ్ళు తెలియని వాళ్ళు గురించి చెప్తున్నాను. కుంభరాశి అయినా సరే ఈ గ్రహణ దోషం పోవాలంటే ఈ గ్రహణ దోషానికి చంద్రుడికి దానం తప్పకుండా ఇవ్వండి. గ్రహణ దోషం ఉంది మకర రాశికి, కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారో దానం ఇవ్వకపోతే ఆ దానం ఇచ్చి తీరండి. ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే మనకి ఇబ్బందులు తగ్గాలంటే ఆ గ్రహణ దోషానికి మకర రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన గండం ఉంది, జాగ్రత్త. వాహనం వెళ్ళేటప్పుడు ఇబ్బందులు జాగ్రత్తగా ఉండాలి. అది జాగ్రత్తగా ఎదురు పాలు చూసుకుంటూ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు అమ్మో భార్యో పిల్లో ఎదురు రమ్మండం. మనం ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగం, వ్యాపారానికి పెడితే వ్యాపారానికి, చదువుకి వెళ్తే చదువుకి, ఏ రకంగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వాడు ఉదయం ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు దైవారాధన చేసుకోవడం, దీపం పెడితే దీపం పెట్టి లేదా అగరబత్తి పెట్టి మీకు నచ్చినట్టుగా ఆ దేవుణ్ణి స్మరించడం. ఎంతసేపు వెంకటేశ్వర స్వామి అధిపతి మీకు. శ్రవణ నక్షత్రానికి మకర రాశి వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి, శనివారాలు పాటించండి, నియమాలు పాటించండి. అలా చేయడం వల్ల కూడా మీలో ఉన్న గ్రహబాధలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఎంతసేపు నాకు దేవుడి మీద నమ్మకం లేదు, ఇది లేదు, నేను దేవుడిని చూడంటే మనకి ఊరికినే వచ్చి పడిపోగట్లు, మనకు ఊరికే వచ్చి ధనం ఊరికే వచ్చి పడిపోదు. దైవాన్ని నమ్మాలి. ఎటువంటి వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తి ఎంతటి వాడైనా దైవం ముందు తల వంచక తప్పదు. నాకు దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు చేస్తే ఏం కలిసి వచ్చింది, ఈ మూఢనమ్మకాలు పెట్టుకుని నాశనం చేసుకుంటున్నారు జనాలు చాలా మంది. ఏమిటి అసలు ఇంట్లో దేవుడికి దీపం పెట్టిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఎందుకు అలా చేసుకుంటున్నారు? దీపారాధన లేనిదే ఇల్లు పనికొస్తుందా? దైవారాధన అగరబత్తి వెలిగించండి, దీపం పెట్టండి. ఏం చేయలేకపోయినా దీపం పెట్టండి, దైవాన్ని నమ్మండి, ఒక అగరబత్తి వెలిగించండి. అంతగా స్తోమత లేదు, బెల్లం మొక్కే పెట్టండి నివేదన. బెల్లానికి, ఉప్పుకి, పాలుకి, నెయ్యికి అంటూ లేదు. వాడిందైనా పర్వాలేదు, వాడకపోయినా పర్వాలేదు, శాస్త్రం ఉంది. ఆ శాస్త్ర ప్రకారంగా కొత్తదే తేవాలి, ఎప్పటికప్పుడు కొత్తదే ఇచ్చేయాలని లేదు. అక్కడ ఆ 4టికి అంటు లేదు. అంటు లేనప్పుడు ఇంత బెల్లం ముక్క పెట్టండి, ఇంట్లోదే ఇంత బెల్లం ముక్క పెట్టి నాయన నాకు ఇదే స్తోమతండి, చక్కగా దండం పెట్టుకోండి. అలా లేదు, మాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే కట్లు వచ్చేస్తాయా? వ్యాపారాల్లో చేసిన దానికల్లా మనకి కలిసి వచ్చేస్తుందా? రాదు. నమ్మకం పెట్టుకోండి, దైవాన్ని నమ్మండి. ఎప్పుడైతే దైవాన్ని నమ్ముకొని ప్రతి శనివారాలు వెంకటేశ్వర స్వామిని మీరు నియమనిష్టలు పాటిస్తూ ఒక పూటే భోజనం చేసి ఒక పూట ఫాస్టింగ్ ఉండి అలా ఏకపొత్తం చేస్తే మీకు మకర రాశి వాళ్ళకి అనేక రకాలుగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఇబ్బందుల్లోంచి బయటపడడం అనే అది కూడా గురు మహాదశ నడుస్తోంది. కొంత శ్రవణ నక్షత్రం చాలా మందికి వాళ్ళు చాలా బాగుంటారు. అలాగే శని మహాదశ నడుస్తోంది కొంతమందికి, వారికి ఇబ్బందులు తప్పవు. ఫైనాన్షియల్ ప్రకారం కావచ్చు, వ్యాపార విషయాలు అవ్వచ్చు, ఇంట్లో భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, పిల్లలకి తల్లికి అవ్వచ్చు, తల్లికి పిల్లలకి అవ్వచ్చు, క్లాషెస్ రావడం, ఇబ్బందులు పడడం, వ్యాపారాలు చేస్తే కొంచెం ఇబ్బందులు, అప్పులు పాలవడం, ఎదుటి వారితోటి కానీ పార్ట్నర్షిప్ చేస్తే పార్ట్నర్షిప్లో ఇబ్బందులు రావడం, వాళ్ళని నెత్తిమి చేయటడం, మనకు అప్పులు మిగలడం. అలా అర్థం చేసుకోండి దశని బట్టి. అలాగే వ్యక్తిగత జాతకం శ్రవణ నక్షత్రం మకర రాశి బాగుంది అంటే గురు మహాదశలో బాగుంటుంది, బుధ మహాదశ బాగుంటుంది, శుక్ర మహాదశ బాగుంటుంది. ఇలా కొన్ని దశలు ఉంటాయి. అందుకని ఈ శని మహాదశ నడిచేవాళ్ళు, రావు మహాదశ నడిచేవాళ్ళు ఇలాంటప్పుడు ఒక జాతకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ దశ నడుస్తోంది, దీన్ని పరిష్కారం అంటే ఏ రెమెడీ చేసుకోవాలి, నేను ఏం చేసుకుంటే నా వ్యాపారంలో పైకి వస్తా, లేకపోతే ఉద్యోగంలో పైకి వస్తా, సస్పెండ్లు లేకుండా, ఇబ్బందులు లేకుండా, చదువుకునే వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ ఎవరైనా మీ దగ్గరలో ఉన్న అయ్యగారిని ఒక్కసారి వెళ్ళి, ఏమంటే నా జాతకం, నాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, జాతకం లేదు, చెప్తాను కొంచెం చెప్పండి సార్ అని చెప్పి ఆ పెద్ద ఆయన జ్యోతిషి దగ్గరికి వెళ్ళి మీ డేట్ ఆఫ్ బర్త్ అది చెప్పి వారు ఏం చెప్తారో ఆ నక్షత్రంని బట్టి మీకు ఏ రెమెడీ చేసుకోవాలి. వాళ్ళు ఎక్కువగా మధ్యవేళకి నీలం
నీలం పెట్టుకోవడం వల్ల శనివారం రోజు ధరించి వెండితో నీలం ధరించండి. హనుమ ఆరోగ్యం బాగుండాలన్నా నీలమే మీకు, ఒకవేళ ఇబ్బందులున్నా ఆ నీలమే మీకు. ఆ నీలం శనేశ్వరుడు మిమ్మల్ని కటాక్షిస్తూ ఉంటాడు. ఎక్కువ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళడం పెట్టుకోండి, తిరుపతి పెడుతూ ఉండండి. అంటే రోజు అని చెప్పట్లేదు, 6 నెలలకు సరదాగా ఏడాది 2-3 సార్లు తిరుపతి దర్శనం చేసుకోండి. అలాగే ఈ శనేశ్వర ఆరాధన చేయండి. శనిశంగనాపూర్ పోండి, అక్కడ అభిషేకాలు చేయించుకోండి. అలాగే మందపిల్లి, రావులపాలెం, ఈస్ట్ గోదావరి జిల్లాలో శనేశ్వరుడు, అక్కడికి వెళ్ళండి, శనేశ్వరుని ఆదుకోండి, అదే అభిషేకాలు చేయించండి, తైలాభిషేకాలు చేయించుకోండి. ఇలాంటివన్నీ పాటిస్తూ మకర రాశి వారు దైవారాధనకి ఎంత దగ్గరగా ఉంటే ఆంజనేయ స్వామిని కొలవండి, వెంకటేశ్వర స్వామిని కొలవండి, దైవారాధన చేయండి, మధ్యవేలకు నీలం పెట్టండి, ఎంతో ఉపయోగపడతారు. దేవుడు లేనిదే ఏ వ్యక్తికి దైవ అండ లేనిదే పైకి వస్తారనేది అసంభవం, జరగని పని. ఎవరైనా సరే, ఒక బ్రాహ్మణ వచ్చు, ఇంకోడు నా దగ్గర దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు. ఆ దేవుడైనా దగ్గరికి వచ్చాడంటే వీడు ఎన్నో ఏళ్ళు ఆ దైవారాధన చేస్తే కానీ ఆ దేవుడు వీళ్ళకి పలకడే. అలాంటప్పుడు దైవం మన దగ్గరికి రావాలన్నా, దైవం ఇది చెయ్యాలన్నా దైవారాధనే ముఖ్యం. మూర్ఖత్వాలు తగ్గించుకోండి. ఆ దేవుడు చేస్తే ఏమొచ్చింది, ఈ దేవుడు చేస్తే ఏమొచ్చింది అనేది తప్పు. మీకు చేతనేనంతే. ఈ 24 గంటలు దేవుడి గుడిలో కూర్చోండి, 24 గంటలు దేవుడి మందిరంలో ఇంట్లో కూర్చోండి అని నేను చెప్పట్లేదు. ఉద్యోగాలు మానుకుని, వ్యాపారాలు మానుకుని, డైలీ నిత్యం మనం బయటికి వెళ్ళేటప్పుడు దీపం పెట్టండి, దండం పెట్టండి, బెల్లం ముక్కే పెట్టండి. స్తోమతికి ఏ ఎంగిలి లేనిది బెల్లం ఇంట్లో అదే వాడుకుని బెల్లం ముక్కే అక్కడ పెట్టచ్చు. దానికి అంటూ సొంటూ లేదు, చక్కగా మైలు లేదు, అలాగే పాలుకు లేదు, ఉప్పుకు లేదు, పెరుగు వాటికి అంటూ సొంటూ లేవు. ఇలాంటివి ఆలోచించుకోండి. ఇంటి పాల చుక్కలో అక్కడ పెట్టి ఇంత చక్కెరేసి దండం పెట్టండి, చక్కగా ఉంటుంది. ఎందుకు దేవుడు లేడైనా మూర్ఖత్వాలు కడుతున్నారు. దైవాన్ని మధ్య అసలే కష్టకాలంలో పడింది. విశ్వావసనామ సంవత్సరం అంతా దేశానికి అరిష్టాలే ఎక్కువ వచ్చాయి. అందులో ఈ రాశులు బాగోని వాళ్ళకి కష్టాలు పడుతూ ఉంటారు. అనేక రంగాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అర్థం చేసుకుని మీరు దైవారాధన పాటిస్తూ ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు తల్లో భార్యో పిల్లో ఎదురు నమ్మని ఉద్యోగానికి వెళ్ళండి, వ్యాపారానికి వెళ్ళండి, చక్కటి నియమాలు పాటించి వెడుతూ మన దారిలో ఎక్కడైనా దేవుడి గుడి కనపడతా గుడిలోకి వెళ్ళండి, దండం పెట్టుకోండి. ఇవాళ నా వ్యాపారం బాగుండాలి, నా చదువు బాగుండాలి, నేను పెడుతున్న ఉద్యోగాల్లో ఇబ్బంది లేకుండా చూడాలని మీరు మనస్ఫూర్తిగా గుడిలో కాలు పెడితే చాలు. చక్కగా మీకున్న కష్టాలు తొలుగుతూ, మీకున్న ఇబ్బందులు ఇదవుతూ చక్కటి ఫలితాలు ఇస్తాయి. శని అనుగ్రహం కటాక్షం పొందుతారని చెప్పడానికి ఉంది.